సంగ్రామ సమరాంగణ సార్వభౌములు ఇక్కడ ఇంతమంది ఉండి మీకు కావలసిన కవులు, కళాకారులు, గాయకులు, సంఘ సంస్కర్తలు, పోరాట యోధుల తాలూకు విగ్రహాలు పెట్టుకోవడానికి మీరు చేసుకోలేక సిగ్గు తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు విన్నారు కదా, మాట్లాడని సిగ్గు తెచ్చుకోండి. ఎవరిని అంటారు? వినండి, మేము ఎవరిని మా గవర్నమెంట్ అంటున్నాం, మా గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం, కేసీఆర్ ని మాట్లాడుతున్నాం, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం. అత్త మీద కోపం దుత్త మీద చూపించిందని మేము ఇన్ని మాట్లాడుతుంటే నేనేమంటున్నా, దుత్త మీద అంటే ఎస్పీ బాలేశ్వరం లంగా దొంగ తిట్టిరా అండి? సురేందర్ రాజు ప్రెస్ క్లబ్ లో అవును అవునండి, కసితోని మాట్లాడిండ్రు. మీరు కూడా వినండి వినండి ఎందుకు వినండి వినండి మీరు ఏం మాటలు మాట్లాడుతున్నారు తెలుసా అండి? మీరంటే వదిలేసండి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అహంకార ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళ మెసేజ్లు చూసి ఆ భాష మాట్లాడే పరిస్థితికి వస్తున్నది. ఒకరొకరు ఎట్లా మాట్లాడుతున్నారు అనుకుంటారు? అరే మీకు అన్నం తినొస్తుందా? మీకు వ్యవసాయం చేస్తుందా? మీకు భూగర్భమున నిధులు, పొంగిపారెడు నదులు, శృంగార వనతత్వముల బంగారముల పంట నా తల్లి తెలంగాణ రా, నిలువెల్ల నందనోద్యానమురా అని ఎప్పుడో రాసిన మా రావణ వెంకటరామారావు గారు రాసినటువంటిది ఆ సాహిత్యం ఉన్నది. బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగ గలవు తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు అభివృద్ధికి ఇచ్చటంతో అవకాశం ఉన్నదో, అందుకే ఆంధ్రులకు ఆశ మెండైపోయాయని కలపక ముందు రాసినటువంటి సాహిత్యాలు ఇక్కడ ఉండి మాది మాకు ఉన్నాక ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మీకు అన్నం పెట్టి తినుడు మేమే నేర్పించినాం, వ్యవసాయం మేమే నేర్పించినాం, మేము హైదరాబాద్ ఖాళీ చేస్తే మీకు బతుకులే ఉండయి, అసలు తెలంగాణలో సంస్కారమే లేదు,